శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే శ్రీనివాసమహం భజే. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ వెంకటేశాయ నమః. వెంకటేశ్వరుడే నారాయణ యొక్క దశావతారాల్ని అన్నమయ్య విభిన్న ధోరణులతో వర్ణిస్తున్నారు. అలా వర్ణిస్తున్న క్రమంలో 5వ కీర్తన దశావతారాలకు సంబంధించిన ఈ కీర్తనల విశేషం చేతిని వర్ణిస్తూ 10 అవతారాలను చెప్తున్నారు. నిజానికి అన్నమయ్య లాంటి ప్రతిభావంతుడైన కవి ఉన్న తెలుగు భాషలో పుట్టడం ఒక అదృష్టం. తెలుగు భాష చేసుకున్న అదృష్టం, తెలుగువారు చేసుకున్నటువంటి అదృష్టం. ఇంత మేధావి, అద్భుతమైన ప్రతిభ కలిగినటువంటి వాడు ఇంకెక్కడైనా కనబడతాడా? అందుకే ఇతన్ని కారణజన్ముడనే నమస్కరించారు తెలిసినటువంటి వారు. స్వామి యొక్క నందక ఖడ్గము యొక్క అవతారమే అన్నమాచార్య అని చెప్తున్నారు. ఒక్క మహానుభావుడు రచించిన అనంతమైన విస్తారమైన కీర్తనల్లో ఎన్ని విషయములు, ఒక్కొక్క కీర్తన ఒక్కొక్క గ్రంథమంతా విస్తారం కలిగినటువంటిది. అలాంటి రమ్యమైన అద్భుతమైన భావం ఈ కీర్తనలో కనిపిస్తున్నది. ఇందరికి నభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి చిలుకు గుబ్బలి కింద చెర్చు చేయి కలికియగు భూకాంత కౌగిలించిన చేయి వలనైన కొనగోళ్ల వాడి చేయి. వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి. వేదములు వెలలేనివి అనగా అమూల్యమైనవి, వాటికి లెక్క కట్టెలం, ఖరీదు కట్టెలం. అవి సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క శబ్దరూపములు, లోకాన్నంతటి నడిపే ధర్మరూపములు. అందుకే వేదముల గొప్పతనాన్ని వెలలేని వేదములు అని చూపిస్తున్నారు ఇక్కడ. అలాంటి వేదములు సోమకాసురుడు అపహరించి దాచివేస్తే వాటిని వెదికి తెచ్చిన చేయి ఇది అనగా మత్స్యావతారాన్ని ఇక్కడ చూపడం జరిగింది. సోమకాసుర సంహారం చేసి వేదాలను ఉద్ధరించినటువంటి అవతారం మత్స్యావతారం. చిలుకు గుబ్బలి కింద చెర్చు చేయి. గుబ్బలి అంటే పర్వతం అని అర్థం, చిలుకు అంటే చిలుకుతున్నా అని అర్థం. చిలుకు గుబ్బలి అంటే మందర పర్వతము. క్షీరసాగర సమయంలో మందర పర్వతాన్ని చిలికారు. అందుకే మందర పర్వతాన్ని చిలుకు గుబ్బలి అని ఒక అందమైన తెలుగు పదంతో ఇక్కడ పేర్కొన్నాడు అన్నమాచార్య. చిలుకు గుబ్బలి కింద చెర్చు చేయి. ఆ కొండ కింద చేర్చిన చేయి అంటే కూర్మావతారమే దాని కిందకి వెళ్ళాడు గనక ఈ చేతి వర్ణంలో కూర్మావతారాన్ని చూపించారు. కలికియగు భూకాంత కౌగిలించిన చేయి. భూకాంత కౌగిలించిన చేయి. ఆ భూకాంత ఎవరు? కలికి. కలికి అంటే ఈయనకి స్త్రీ, భార్య. తన భార్య అయినటువంటి భూదేవి కౌగిలించిన చేయి అనగా వరాహవతారము. స్వామి వరాహవతారం ధరించినప్పుడు భూదేవి పత్నిగా ఉన్నది. అదే స్వామివారు ఆ భూదేవిని పట్టుకున్నప్పుడు భూమి ఆయన పట్టుకున్నది, కౌగిలించుకున్నది. అందుకే కలికియగు భూకాంత కౌగిలించిన చేయి అనే మాటలో వరాహవతారాన్ని స్ఫురింపజేస్తున్నారు. వలనైన కొనగోళ్ల వాడి చేయి. చక్కని చేతులవి, కొనగోళ్ళు. పైగా వలనైన అంటే వాడి కలిగినటువంటి కొనగోళ్లతో కలిగినటువంటి చెయ్యి ఇది. వలనైన అన్నప్పుడు మరొక అర్థం ఏంటంటే అనువైన, ఆ చీల్చడానికి అనువుగా ఉన్నటువంటి కొనగోళ్ల వాడి చెయ్యి. చక్కని కొనగోళ్లతో ఉన్నటువంటి వాడి అయిన చెయ్యి అంటే నృసింహావతారాన్ని ఇక్కడ ధ్వనింపజేశారు. తనివోక బలిచేత దానమడిగిన చెయ్యి. ముల్లోకాలు తనవి అయినా దానితో తనివి చెందకుండా బలిచేత దానమడిగిన చెయ్యి. ఇక్కడ చేతిని వర్ణిస్తున్నారు గనక వామనుడుగా వెళ్ళి బలిచక్రవర్తి దగ్గర దానం అడిగాడు గనక దానమడిగిన చెయ్యి. ఇది కేవలం దానమడిగిన చెయ్యే కాదు, దానమిచ్చే చెయ్యి కూడా. అందుకు తర్వాత వాక్యంలో ఒనరంగ భూదాన మొసగు చేయి. చాలా చక్కగా పద్ధతి ప్రకారంగా భూదానాన్ని చేసిన చెయ్యి అన్నారు. దానం పుచ్చుకున్నది వామనావతారం, దానం చేసినది పరశురామావతారం. ఒకే పరశురామావతారాన్ని ఒక కీర్తనలో చెప్పినట్టు ఇంకో కీర్తనలో చెప్పట్లేదు. ఇది గమనించుకోవలసింది. అవతార వర్ణన చేసినప్పుడు అనేక లీలలు ఉంటాయి. ఒక లీలను మాత్రమే స్వీకరించి ఒక కీర్తనలో చెప్తున్నారు. ఇప్పుడు భూదానమసుగు చేయని పరశురామావతారం గురించి చెప్పిన దాంట్లో మర్మం ఏమిటి అంటే కేవలం ధర్మరక్షణ కోసం దుష్టులైనటువంటి అసురాంశలతో కూడిన క్షత్రియుల్ని సంహరించి ఆ సంహరించగా వచ్చిన భూమినంతటిని పరశురాముడు కశ్యప ప్రజాపతికి దానం చేశాడు. అంతేగాని రాజ్యాల కోసమో భూమి కోసమో అతను సంహారం చేయలేదు. ఆ వచ్చిన భూమినంతటిని కశ్యప ప్రజాపతికి దానం చేశాడు కనుకనే వనరంగ భూదాన మొసగు చేయి అని పరశురామావతారాన్ని ఈ విధంగా చూపించారు. మొనసి జలనిధి అమ్ము మొనకు తెచ్చిన చేయి. జలనిధి అంటే సముద్రం. సముద్రాన్ని
అమ్ము మొనకు అనగా బాణము యొక్క కొనకు వశం చేసుకున్న చెయ్యి. అంటే బాణము యొక్క కొనతో సముద్రాన్ని వశం చేసుకున్న చెయ్యి అనగా రామావతారాన్ని ప్రస్తావన చేశారు. ఇక్కడ రామచంద్రమూర్తి సేతుబంధనం చేసే ముందు ఆ సముద్రం వద్ద దర్భసేన దీక్ష వహిస్తాడు. ఆ సముద్రం తనకు అనుకూలంగా ఉండాలి. అయితే ఎప్పటికీ సముద్రం అనుకూల పడకపోయేటప్పటికల్లా తాను ధనుస్సును సంధిస్తాడు. ఆ విధంగా బాణాన్ని ధనుస్సుకు సంధించగానే ఆ సముద్రుడు వచ్చి కాళ్ళ మీద పడి నమస్కరించి నీకు నేను లొంగేనయ్యా రామయ్యా అని నమస్కరిస్తాడు. ఆ విధంగా తన యొక్క బాణపు కొనతో ప్రతాపాన్ని చూపించి సముద్రుణ్ణి వశం చేసుకున్నాడు. కనుకనే జలనిధి అమ్ము మొనకు తెచ్చిన చెయ్యి. ఏ అవతారాన్ని చెప్పినప్పుడు ఆ చెయ్యితో ఏ విధంగా అనుబంధం పెట్టాలో అన్నమయ్య ఎంత అద్భుతంగా చేస్తున్నాడో ఇది కూడా గమనించవలసిన మరొక అంశం. ఎనయ నాగేలు ధరించు చేయి. నాగేలుని ధరించిన చేయి అంటే నాగలిని ధరించిన చేయి అనగా బలరామావతారాన్ని ఇక్కడ ప్రస్తావన చేశారు. కృష్ణావతారం చెప్పలేదు, అది తెలుసుకోవలసింది. అయితే కృష్ణావతారం చెప్పలేదంటే అర్థం ఏమిటి? మొత్తం ఇదంతా కలిపి కృష్ణస్వరూపమని భావన చేయవలసినది. పురసతుల మానములు పొల్లసేసిన చేయి తురగంబు బరపెడి దొడ్డ చేయి. జయదేవుడు కూడా దశావతారాలు చెప్పేటప్పుడు రమ్యమైనటువంటి కృష్ణావతారాన్ని దశావతారాల్లో ఒకటిగా చెప్పలేదు. కృష్ణుడే దశావతారములు ధరించాడు అన్నారు. ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తూ అన్నమయ్య ఈ కీర్తనలో కృష్ణావతార ప్రస్తావన చేయకుండా రామావతారం చూపించారు. దశావతార క్రమంలో పురాణాలు కూడా ఇలాంటి పద్ధతులు చూపించాయి. రామో రామశ్చ రామశ్చ అని ముగ్గురు రాముల్ని చెప్తుంది. అంటే పరశురామ, దశరథరామ, బలరామ ముగ్గురు. అలా ముగ్గురుని చెప్పిన తర్వాత బుద్ధావతారం చెప్పేటప్పుడు పురసతుల మానములు పొల్లసేసిన చేయి. త్రిపురాసురుల యొక్క భార్యల యొక్క మానములని వ్యర్థపరిచినటువంటి చేయి ఇది. తురగంబు బరపెడి దొడ్డ చేయి. గుర్రాన్ని తోలిన చెయ్యి అనగా కల్కి అవతారాన్ని చెప్పారు. ఆ చెయ్యి మొత్తంగా కలిసి ఇక్కడ చేస్తున్నది ఏమిటంటే తిరువెంకటాధీశుడై మోక్షంపు తెరువు ప్రాణులకెల్లా తెలిపెడి చేయి. ఈ తిరువెంకటగిరిపై కూర్చొని మోక్షపు మార్గం ఇదే అని చూపిస్తున్నట్ట తన చేతితో. ఎలా చూపిస్తున్నాడు అంటే ఆ చెయ్యి తన యొక్క పాదాలను చూపిస్తున్నది. అందుకు ఆ వరదహస్తంతో తన పాదాలను చూపిస్తున్నాడు. మోక్షం కావాలంటే నా పాదాలను ఆశ్రయించండి అని చేతితో చూపిస్తున్నాడు. అలాంటి వరదహస్తముగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి చెయ్యి తిరువెంకటాచలాధీశుడై మోక్షంపు తెరువు ప్రాణులకెల్లా తెలిపెడి చేయి ఇందరికి అభయంబులిచ్చు చేయి. ఇలా చేతి వర్ణంలో దశావతారాలు చూపించిన అన్నమయ్య యొక్క కవితా చమత్కారానికి నమస్కరిస్తూ మరొక కీర్తనలో ప్రవేశిస్తున్నాం. ఇది దశావతార కీర్తనలో 6వదిగా మనం చెప్పుకోవాలి. ఇక్కడ వెదకడం అనే విషయంలో చూపిస్తున్నారు. ఎక్కడ వెతికినా విష్ణువే కనిపిస్తాడు అని ఈ కీర్తన యొక్క భావం. అయితే వెతికేటప్పుడు అనేక చోట్లు, ఏ చోటుకి వెళ్ళినా విష్ణు సంబంధమైన వృత్తాంతం ఆ చోటుతో ముడిపడి ఉన్నది. ఇలా ఎక్కడ వెతికినా విష్ణువే, ఎందెందు వెదకి చూచినా అందందే గలడు ప్రహ్లాదుడు చెప్పినట్లుగా ఎక్కడ చూసినా విష్ణువే ఉన్నాడు అని చెప్తూ దశావతారాన్ని ఇందులో చూపిస్తున్నారు. అంటే ఎక్కడ చూసినా ఆయన ఉన్నాడంటే అర్థం ఏంటి? ఆయన్ని మించిన పరదైవము లేదు. తనకి పరమాత్మ వెంకటపతియే. అందుకు వెంకటపతి సాక్షాత్తు సర్వదేవతాత్మకుడై సర్వదేవదేవుడైన నారాయణుడు. అలాంటి పరదైవ భావనతో దశావతార కీర్తనను అందిస్తున్నారు. ఇక్కడ ఇతని కంటే మరి దైవము కానము ఎక్కడ వెదికిననితడి అతిశయమగు మహిమలతో వెలసెను అన్నిటికి ఆధారము తాని ఇతని కంటే మరి దైవము కానము. అన్యథా శరణన్నాస్తి అని చెప్పినట్లుగా భక్తిలో ఉండవలసింది అనన్య భావ భక్తి. అంటే తాను పరమాత్మను ఒక దైవంగా భావన చేసినప్పుడు ఏ రూపంతో పరమాత్మను ఉపాసిస్తున్నాడో ఆ రూపమే పరమము అని ఉండాలి. ఇది ఇతర దేవతల్ని తగ్గించడం కాదు, తన దైవాన్ని సర్వస్వంగా భావించడము. అలాంటి కోణంతో పరిశీలించాలి. ఇక్కడ దీనిని అనన్య భక్తి అని అంటారు. అలాంటి అనన్య భక్తి, పరాభక్తి ఈ కీర్తనలో ప్రస్తావన చేయడం జరుగుతున్నది. ఇతని కంటే మరి దైవము కానము. ఇతని కంటే గొప్ప దైవాన్ని మేము ఎక్కడా చూడము. ఎక్కడ వెతికినా ఇతడే, ఎక్కడ వెతికినా ఇతడే కనిపిస్తున్నాడు. అతిశయమగు మహిమలతో, అతిశయము అంటే అన్నిటినీ మించిపోయినటువంటి మహిమలతో వెలసెను అన్నిటికీ ఆధారము తాని, సర్వమునకు ఆధారమైన వాడు. మొత్తం ఇక్కడ భగవాను గురించి 4 అంశములు ప్రస్తావన చేయడం జరుగుతుంది. 1, ఈయనని మించిన అధికమైన తత్వము లేదు. 2, ఎక్కడ వెతికినా ఇతడే కనిపిస్తున్నాడు, ఎందుకంటే సర్వవ్యాపకుడు గనక. 3వది, ఈయన మహిమలు అతిశయము అంటే ఇంకెక్కడా కనబడినటువంటి మిక్కిలి మించినటువంటి మహిమలు. ఇక 4వది, అన్నిటికీ ఆధారమైన వాడు. ఇది వెంకటపతి గురించి 4 మాటల్లో 2 వాక్యాల్లో పల్లవిలో ప్రస్తావన చేశారు. ఇప్పుడు దీని యొక్క భావం చరణాల్లో విస్తరిల్లుతోంది. ఎక్కడ వెతికిన ఇతడే అనేది ఈ పల్లవిలో ప్రధానమైన వాక్యం.
ఈ వాక్యమే విస్తరిల్లి మనకి చరణాల్లో గోచరిస్తున్నది. ప్రతి వాక్యంలో వెదకిన, వెదికితే, వెదకి ఇలాంటి శబ్దములే గోచరిస్తాయి. మది జలధులనొక దైవము వెదకిన మత్స్యావతారం బితడు, అదివో పాతాళమందు వెదకితే అది కూర్మమీ విష్ణుడు, పొదిగుని అడవుల వెదికి చూచితే భూవరాహమని కంటిమి, చెదరక కొండల గుహల వెదికితే శ్రీ నరసింహం ఉన్నాడు, ఇతని కంటే మరి దైవము కానము ఎక్కడ వెదకిననితడే. మది జలధులనొక దైవము వెదకిన, ఇక్కడ మది అంటే మతి, ఆలోచన అని అర్థం. ఒక ఆలోచనాత్మకంగా సముద్రాల్లో వెతికి చూస్తే ఆ సముద్రంలో మత్స్యావతారమై కనిపిస్తాడు. ఎందుకంటే ఆ సముద్రం మొత్తం ప్రళయకాలంలో జగతిని ఆక్రమించిన సముద్రంలో మత్స్యరూపమే స్వామి వెళ్ళి తర్వాత కల్పారంభం వరకు ఉన్నాడని పురాణం చెప్తున్నది. అందుకే సముద్రముల యందు మత్స్యావతారముగా ఉన్నటువంటి వాడు. అదివో పాతాళమందు వెదకితే ఆది కూర్మమీ విష్ణుడు. ఇక్కడ ఆది కూర్మం అని చెప్పినప్పుడు కేవలం మందర పర్వతాన్ని మోసిన కూర్మావతారమే కాకుండా ఈ భూమి అంతటికీ ఆధార శక్తిగా కూర్మావతారంతో ఉన్నాడని వర్ణిస్తారు. మన పురాణముల యందు ఈ పృథ్వీకి చిట్ట చివర పాతాళమునందు ఆ మహానుభావుడు ఆది కూర్మమే ధరిస్తున్నాడని వర్ణించారు. అయితే ఈ వర్ణన చూస్తున్నప్పుడు మనం భూమి బొమ్మ వేసి చిట్ట చివరి కూర్మము, దానిపైన ఆదిశేషువు ఇలా ఊహించడం కాదు. కూర్మము అంటే స్థిర చైతన్యం అని అర్థం. ఆ స్థిర చైతన్యంగా ఈ భూమి యొక్క అడుగు భాగం నుంచి పట్టుకున్నాడు ఆయన. ఆయన పట్టు లేకపోతే భూమి ఎలా నిలబడింది? అందుకే అదివో పాతాళమందు వెదకితే ఆది కూర్మమీ విష్ణుడు. అతి లోతైన భాగానికి వెళ్ళి చూస్తే అక్కడ ఆధార శక్తిగా ఉన్నటువంటి ఆది కూర్మమితడే అని రెండవ అవతారాన్ని ప్రస్తావన చేశారు. మిగిలిన వాక్యాలను రేపు పరిశీలిద్దాం. సర్వం శ్రీనివాసార్పణమస్తు.